గౌరవనీయులు మా అధ్యక్షుడు, మా మెంటర్, ఆయనకి మా కృతజ్ఞతలు. అట్లాగే మా బావగారు అశోక్ కుమార్ గారు, ఆయన కూడా మా కృతజ్ఞతలు. మా మిత్రులందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ, మా జేవీకి, మా కో ఆర్టిస్టులకి, మా హీరోయిన్కి అందరికి కూడా శుభ సాయంత్రం. సో ఐఎమ్ ప్రౌడ్ టు బీ హియర్. దిస్ ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పాడు, మేము ఫస్ట్ 2019లో అక్కడొకడు ఉంటాడని ఒక సినిమా చేసాం, థ్రిల్లర్ మూవీ. తర్వాత 2022లో మధురపూడి గ్రామం అనే నేను ఒక సినిమా చేశాం. తర్వాత 2024లో రాఘవరెడ్డి, తర్వాత బిగ్ బ్రదర్, తర్వాత మా మిత్రుడు చేసిన సినిమా ఆదిపర్వం. అట్లాగే మా కుటుంబం నుంచే కొమ్మాలపాటి శ్రీధర్ మా బ్రదరే, ఆయన అలా నిన్ను చేరి ఇప్పుడు వచ్చి సుమతి శతకం అని మావాడు తీశాడు. ఈ యంగ్ ప్రొడ్యూసర్. ఇది 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ 6వ తారీఖు రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్లాగే మాతో పాటు 13వ తారీఖు వచ్చే సినిమాలు కూడా హిట్ అవ్వాలి. మొన్న సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాలన్నీ హిట్ అయినాయి. ఆల్మోస్ట్ అందరికీ డబ్బులు వచ్చినాయి. పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా హిట్ అయితే సినిమాకి చాలా మంచిది. సినిమా ఇండస్ట్రీని మ్యాక్సిమం పోషించేదే మేమే. వాళ్ళు 10 సినిమాలు తీస్తారు, మేము 200 సినిమాలు తీస్తాం. సో మేము బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. సో మొన్న చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, సినిమా ఎప్పుడు సక్సెస్ అవుతుందని. ఆయన మా సినిమా ఆల్రెడీ సక్సెస్ అయింది, ఎందుకంటే ఇన్ టైంలో తీసాము, అనుకున్న బడ్జెట్లో తీసాము, అదే సగం సక్సెస్. ఆ విధంగానే మా డైరెక్టర్ జీవికే చెప్పిన రోజుల కంటే ఒకరోజు తక్కువలోనే చేశాడు, చెప్పిన డబ్బుల కంటే ఒక 5 లక్షలు తక్కువలోనే చేశాడు. సో ఈజ్ ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్. నేను కొన్ని సినిమాలు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటే, ఎందుకు సార్ ఇక్కడే పెడతాం, ఏం పర్వాలేదు, ఆ ఎఫెక్ట్ వస్తుంది, మీరు అనవసరంగా ఖర్చు పెట్టడం ఏందని. అతను చెప్పిన బడ్జెట్కి ఇంకా నేనే పెంచాను, కానీ ఆయన ఎప్పుడు తగ్గించే ప్రయత్నం చేస్తుంటాడు. సో అల్లు రామలింగయ్య గారు గీత ఆర్ట్స్ అని సినిమా పేరు, బ్యానర్ పేరు పెట్టారు. ఆయన పిల్లలు ఎవరు గీత అని లేరు. సినిమా తీయటం మన వంతు, ప్రేక్షకులు ఆడించడం వాళ్ళ వంతు, తర్వాత గీత, భగవద్గీత, గీత చెప్పినట్టు నడుస్తుంది. సో మన పని మనం చేసుకుంటూ పోవాలి, ఏదో రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. దాసనారాయణరావు గారు అంటుండేవాళ్ళు, మీరు 10 సినిమాలు తీయగలిగితే రండయ్యా, ఊరికే రామాకండి 1-2 సినిమాలకి. ఆ విధంగా మేము అందుకే ప్రిపేర్ అయ్యి వచ్చాము, దేనికైనా సిద్ధంగా ఉంటాం. సో మా బ్యానరు లైట్ హౌస్ సినీ మ్యాజిక్. మీరు అందరూ కూడా మొదటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. పర్టికులర్గా మేము మా హీరోయిన్ ఎస్తర్నోరా గురించి చెప్పాలి. బ్రాడ్ ఐస్ చూశారు కదా, కళతో చంపేస్తున్నామే. మంచి స్మైలు, అంత డైలాగ్ చెప్పినా కానీ కన్ను రెప్ప కొట్టదు. ఇట్లా బాహుబలిలో రమ్యకృష్ణ చెప్పు చూడండి డైలాగు, ఆ విధంగానే మీరు ఫ్యాన్ అయ్యండి, అయినా కానీ రెప్ప కొట్టదు. అది చాలా గొప్ప విషయం. సో బేసిన ఆర్టిస్ట్కి యాక్టింగ్ అంటేనే కళల్లో ఉంటుంది. సో దట్స్ వై మా హీరోయిన్ అందరికీ కళ్ళు పెద్దయ్యే. ధన్య బాలకృష్ణ అట్లనే ఉంది. నెక్స్ట్ సుప్రీత కూడా చిన్నమ్మాయి, ఆ అమ్మాయి కూడా కళ్ళు బాగా పెద్దవి, బాగా సూట్ అయ్యారు దెయ్యాలుగా. అండ్ దే ఆర్ బ్యూటిఫుల్ దెయ్యాలు. సో అందమైన దెయ్యాలు. మా నాగేంద్ర ప్రసాద్ రీఎంట్రీ ఇచ్చాడు, చూస్తానికి మంచి క్యారెక్టర్ చేశాడు. తర్వాత జమినీ సురేష్ గురించి ఆల్రెడీ మా అశోక్ గారు చెప్పారు, చాలా బాగా అసోసియేట్ అయ్యి ఉన్నాం. మా మిత్రుడు భద్రం ఆల్రెడీ నా అమ్మటే ఉంటాడు, వెళ్ళిపోయాడా, సరే ఇప్పుడే వెళ్ళాడు. బాగా కూడా మంచి క్యారెక్టర్ బాగా చేశాడు. తర్వాత మా యంగ్ హీరో శివహరీష్, తన మేనల్లుడి అవుతాడు. ఆల్రెడీ 2-3 సినిమాల్లో హీరోగా చేశాడండి. ఇంతకుముందు మన ఊరి పాండవులు, తర్వాత మా సార్ టైటిలే, అందులో హీరోగా చేశాడు రీసెంట్ మూవీ. తర్వాత ప్రెజెంట్ లవ్ అని ఒక సినిమా చేశాడు. ఇంతకుముందు అక్కడ కూడా ఉంటాడు సినిమా, మా సినిమాలో కూడా హీరోగా చేశాడు. సో ఆ విషయం ఆల్ ది బెస్ట్. మా సురేష్ గారికి, మా ఎస్తర్కి, మా ధన్య బాలకృష్ణకి, అదేవిధంగా మా సుప్రీతకి, అదేవిధంగా మా జీవేకి, అందులో నాకు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. సో అది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా జేపీ గురించి చెప్పాలి. కెమెరా పుచ్చుకుని పరిగెత్తుంటాడు, మీద వేసుకుని పడేస్తాడు, నాకు ఎక్కడ పడిపోతాడని భయం. నువ్వేమే అంత కంగారు పడ, మాకు మెల్లిగా పర్వాలేదంటే. అలాగే మాకు అడ్వైజర్గా ఉంటూ గంటా శ్రీనివాస్ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అన్నిటికీ కూడా ఖర్చు ఎక్కడ ఎక్కువ పెడతామేమో అని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. గంటా శ్రీనివాస్ అంటే ఈజ్ ఆల్వేస్ విత్ అస్. మాదంతా ఒక చాలా ఏళ్ళ నుంచి ప్రయాణం, ఈజ్ ఆల్వేస్ విత్ అస్. సో థ్యాంక్ యూ. మా మ్యూజిక్ డైరెక్టర్ అండి, రా
ఈయన ఇట్లా కనపడతాడు కానీ ఒక 7-8 సంవత్సరాలు యూకేలో చాలా ఇన్స్ట్రుమెంట్లు నేర్చుకుని వచ్చాడండి. ఈజ్ నాట్ అంటే కరెక్ట్ టైంకి ఈయన కరెక్ట్ మూవీ పడలేదేమో, దీంతో బ్రేక్ వస్తుందని ఆశిస్తానండి. మా తర్వాత మీకు మా ఎడిటర్ గురించి చెప్పాలి. ఆయన జయ హనుమాన్కి చేశాడు, సాయిబాబా అని ఆయన ఎడిటర్ దీనికి. సో ఆయన విఎఫ్ఎక్స్ కూడా తన కంపెనీ నుంచే చేశాడు. విఎఫ్ఎక్స్ కూడా బాగా చేశాడు. సో కొంచెం టైం తీసుకున్నా కానీ బాగా చేశాడు. అశోక్ కుమార్ గారు చాలా సైలెంట్గా చాలా చక్కగా చేశారు. అది ఏంటంటే ఇది కొంచెం అండర్ ప్లే చేసే క్యారెక్టరు. ఈయనేంటి బయట సినిమాల్లో చూస్తే భయంకరమైన విలను, సినిమాల్లో చూస్తే బయట ఏమో చాలా సాఫ్ట్, ఏ ఎక్స్ట్రా కరెక్టర్ యాక్టివిటీస్ లేవు. చాలా సాఫ్ట్ అనమాట. అది చాలా మీ అందరినీ ఈ సాయంత్రం కలుసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.